నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. శుభం వ్యాధం. మీకు ముందుగా సంతోషం. క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. సంతోషం అండి. అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఎవరెవరికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ మా కోసం ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. ఈ వృషభ రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆదాయం పాయింట్కి వచ్చినప్పుడు మనం 2 భాగముల ఆదాయం కనబడుతుంటే వ్యయం మాత్రం 8 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఏమైంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 5 భాగాల కంటే తక్కువ ఉంటే కొంచెం కష్టమైన పరిస్థితి అన్నాం కదా. వృషభానికి అయితే ఆదాయం న్యూట్రల్గా ఉంటుంది, ఎక్కువ కాదు తక్కువ కాదు, జస్ట్ అలాగే ఉందా లేదా అన్నట్టు ఉంటుందన్నమాట. ఖర్చు మాత్రం 8 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఏమైందంటే పూర్వాశ్రమం సంపాదించి ఖర్చు పెట్టడం, లేదా అప్పు చేసి ఖర్చు పెట్టడం, ఏదో రకమైన ఖర్చు మాత్రం విపరీతంగానే మనకు కనబడుతుంది. 5 భాగముల మీద తక్కువ ఏ రాశి వరకు ఉన్నా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పచ్చు మేడం. ఓకే, అలా ఉంది. అలా అన్నప్పుడు ఏంటంటే రాజపూజ్య అవమానం దగ్గర మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక రాజపూజ్యం దగ్గరప్పుడు 7 భాగాలు కనబడుతున్నాయి, అవమానాలు చూస్తే 3 భాగాలు కనబడుతున్నాయి. అంటే రాజపూజ్యం బాగుంది, అంటే గౌరవమైన స్థితిగతులు ఉంటాయని. అంటే సొసైటీలో గౌరవం పెరిగింది చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్గా ఉన్నారు, ఆయన గౌరవంగా ఉంటాడు. ఆర్థిక బలం ఏంటో సంగతి అని చూస్తే ఆ జీతం తప్ప ఇంకేమైనా రాదు. స్టేటస్ మాత్రం అద్భుతంగా కనబడుతుంటుంది. సో అలాగేంటంటే గౌరవం ఎప్పుడైతే ఉందో కొంచెం ఆదాయం న్యూట్రల్గా ఉన్నా కూడా పర్వాలేదు, అంటే సంవత్సరం గడిపేయచ్చు ఈజీగా అనమాట. సో వీళ్ళకి ఏంటంటే రాజ్యం ఎస్టాబ్లిష్ చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు శనీశ్వరుడు 10th హౌస్లో ఉన్నాడు, అంటే శశమహాపురుష యోగం ఉన్నప్పుడు ఏంటంటే పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు కరెక్షన్ అయ్యి మంచి ఉద్యోగాలు రావడము, స్టూడెంట్స్గా వెళ్ళిన వాళ్ళు విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగాలు సెటిల్ అవ్వడము, అలాగే ఏంటంటే మనకు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పెండింగ్ ఉంటే అవన్నీ కంప్లీట్ కావడము, అలాగే ఉద్యోగం ఎన్నాళ్ళ నుండి చేస్తున్న ఉద్యోగానికి ఒక పర్మనెంట్ జాబ్ కింద సెటిల్ అవ్వడము, అలాగే గవర్నమెంట్లో కూడా సెమీ గవర్నమెంట్లో ఇంకా ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ చేసేవాళ్ళు కొంతవరకు గవర్నమెంట్లోకి యాక్సెప్టెన్స్ రావడం, ఇలా రకరకాలుగా ఆర్థిక బలం అనేది పెరుగుతుంది వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆదాయం కంటే గౌరవపదమైన స్థితి ఉంది కాబట్టి ప్రమోషన్స్ వస్తాయి, ఇంక్రిమెంట్స్ రావు, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. గౌరవ మర్యాదల మీద చాలా బాగా వెళ్ళిపోతుంటారు. ఐటీ రంగం వాళ్ళు చూడండి, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్ వస్తే చాలా అనుకుంటారు, ఇంక్రిమెంట్స్ తర్వాత సంగతి. వాళ్ళు చాలా కంపెనీలో ప్రమోషన్ ఇచ్చేస్తారు, బికాజ్ టర్న్ ఓవర్ సరిగ్గా లేదు కాబట్టి మీకు ఇంక్రిమెంట్ ఓన్లీ 1% 2% ఇచ్చామంటారు. అది ఏ మూలకి వస్తుంది వాళ్ళకి అవసరం. సో అలాగే జరిగే అవకాశాలు అయితే కొంతవరకు అన్సాటిస్ఫాక్షన్గా జరుగుతుంది. ఏదైనా ఓవరాల్గా శుభకార్యాలు జరుగుతాయి, ఇల్లు కొంటారు, వాహనం కొనడానికి అవకాశాలు ఉంటాయి, మంచి ఉద్యోగరీత్యా సెటిల్మెంట్ అవ్వడం చాలా అద్భుతంగా ఉంది చెప్పచ్చు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇక్కడ ఏం చేయాలి అనేసరికి ఒక్కసారి శివునికి అభిషేకం వీలైనంత వరకు 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారి అయినా సరే మాస శివరాత్రి నాడు కానీ లేదా సోమవారం నాడు పెట్టుకుని చేసుకుంటే అభిషేక తీర్థం తీసుకుంటే అంటే రాజ్యం బలోపేతం అవుతుంది. రాజ్యం బలోపేతం అంటే ఇంకా అంతకంటే తిరుగుకోవడం, శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే శివపంచాక్షి మహామంత్రాన్ని చదువుకుంటే కూడా బాగానే వర్కౌట్ అవుతుంది చెప్పచ్చు మాట.